మానవుని సంపద. ఒక వ్యాపారవేత్త ఎలాగైనా ధనం సంపాదించాలని చాలా కష్టపడి సుమారు 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒకరోజు ఆ వ్యాపారవేత్త తాను ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనం తాను చనిపోయినా సరే ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని అంటే, ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకుని వెళ్లే సులువైన సలహా ఇస్తారో వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరూ రాలేదు. అప్పుడు మళ్లీ 100 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో చిక్కి సగం అయిపోయి ఉండగా ఒకరోజు ఒక జ్ఞాని వచ్చి, నేను మీ డబ్బు మీకు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువైన సలహా చెబుతాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త, ఎలా అని ప్రశ్నించాడు. దానికి ఆ జ్ఞాని ఆ వ్యాపారవేత్తతో, మీరు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ వెళ్లారా అని అడిగాడు. దానికి ఆ వ్యాపారవేత్త, హా, వెళ్లాను అని చెప్పాగా. అమెరికాలో మీరు మీ రూపాయలు ఎలా ఖర్చు చేశారు అని జ్ఞాని అడిగాడు. దానికి ఆ వ్యాపారవేత్త, మన భారతదేశ నోట్లు అమెరికాలో చెల్లవు కనుక నా రూపాయలను డాలర్లుగా మార్చి తీసుకుని వెళ్తాను. అదే ఇంగ్లాండ్ అయితే పౌండ్గా, జపాన్ అయితే యెన్స్గా. ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. అప్పుడు జ్ఞాని ఇలా చెప్పాడు, ఓ కోటీశ్వరుడా! అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా నీ డబ్బు నీతో రావాలంటే నీవు వెళ్లాలని నిర్ణయించుకున్న దేశంలాగా. ఒకవేళ నీవు నరకానికి వెళ్లాలి అని అనుకుంటే నీ డబ్బును పాపములోనికి మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు. లేదా ఒకవేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే నీ డబ్బును దాన, ధర్మములు చేసి పుణ్యంగా మార్చుకో అని చెప్పగానే ఆ ధనవంతునికి జ్ఞానోదయం కలిగి ఆ జ్ఞానిని 100 కోట్లు తీసుకోమంటాడు. దానికి జ్ఞాని, నేను కష్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు జ్ఞానోదయం అయిన ఆ ధనవంతుడు తన ఆస్తికి ఆ జ్ఞానినే నిర్వాహకుడిగా నియమించి తగినంత జీతం తీసుకోమని చెప్పి తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యంలోనికి జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా పాత పాప కర్మలు పరివర్తనతో నశించి మంచి కర్మల వలన పుణ్యగతులకు వెళ్తాడు. ఇదండి మానవుని సంపద. మానవునితో వచ్చే విధానం. మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ మార్గంలో ఖర్చు చేసి పుణ్యంగా మార్చి మనతో తీసుకుని వెళ్దామా? లేక ఇక మీ ఇష్టమే.